హాయ్ అండి. ఈరోజు మా ఇంట్లో నేను దోశ చేస్తున్నాను. దాంట్లోకి చట్నీ నేను ఎలా ప్రిపేర్ చేస్తానో మీకు చూపిస్తా. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి, పాన్ పెట్టుకొని హీట్ అయ్యేలోపు కొంచెం హీట్ అయినాక మా ఇంట్లో నేను రెగ్యులర్గా చేస్తున్నా రోజు ఇలాగే చేస్తాను. పల్లీలు కూడా వేసేస్తున్నాను, చెల్లకుండా ఉంది. కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేస్తున్నాను. ఈరోజు టిఫిన్ దోశ అండి. దోశలోకైనా ఇడ్లీలోకైనా ఇలాగే బాగుంటుంది చట్నీ. నేనైతే ఇలాగే చేస్తున్నాను. ఇది ఫ్రై అవనిద్దాం. ఇలా ఫ్రై అయిపోయిన కొద్దిగా అవుతుండగా వెల్లుల్లిపాయలు వేసుకుంటే టేస్ట్గా ఉంది. ఇలా ఆయిల్లో ఫ్రై అవ్వాలి ఉల్లిపాయలు. ఇలా ఫ్రై అయిపోవాలండి. దీంట్లోకి లాస్ట్లో కొంచెం కొబ్బరి యాడ్ చేస్తాను. ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్. ఇది ఫ్రై అవ్వవసరం లేదు, కొబ్బరి పచ్చిగానే వేసుకుంటే బాగుంటుంది. కొద్దిగా కూల్ అవ్వాలి. ఆఫ్ చేసేస్తాను. ఇప్పుడు ఇలా మిక్సీలోకి తీసుకున్నాక కొద్దిగా సాల్ట్ సరిపడా, వేయించి శనగపప్పు కొద్దిగా వేసుకోవాలి, ఎక్కువ వేసుకుంటే తినబడతాయి. కొంచెం 2 గుప్పాలు. ఇప్పుడు అన్నింటిని మిక్సీ పట్టాలి. చట్నీ తాలింపు వేసుకుందాం. పచ్చిశనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసేద్దాం. ఆవాలు, జీలకర్ర మొత్తం ఫ్రై అవ్వాలి. వెల్లిపాయ కూడా వేసుకోవచ్చు. నేను ఇందాక వేస్తాను కాబట్టి ఇంకా వేయట్లేదు. తాలింపు ఇలా అయిపోయింది ఫ్రై. ఇంకా చట్నీలోకి వేసేస్తాను.